శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కోరిక. జీవనశైలి మార్పుగన శీఘ్రమే కోరిన లాభసాటియవు దీవెనలన్నీ ఒక్కటిగా దీపికలై విరజిమ్ము కాంతిలో. తావరమైన సంపదలు తందరలేని విరాజమానమవు తావుల నీడలందు మహితం మగుయానము కోరుకొందురవు. మిత్రులారా, ఈ పద్యభావము ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాల ఆలోచన గురించి చెప్పడం జరుగుతుంది. వారి ఆలోచన ఎలా ఉందంటే, జీవన శైలి మార్పుగన వాళ్ళ జీవనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి జీవన విధానం ఒక మార్పులోకి పక్కకి జరగాలి. ఎలాగా? శీఘ్రమే కోరిన లాభసాటియవు, అనుకోగానే లాభసాటి అయినటువంటి అన్నీ మనకు కలగాలి. దీవెనలన్నీ ఒక్కటిగా, మనలో దీవెన అంటే మంచి, దీవించడం. దేవుడు మనల్ని దీవించి నీకు శుభము కలుగుగాక అంటాడు. అటువంటి శుభాలన్నీ ఒక్కటిగా దీపికలై విరజిమ్ము కాంతిలో. దీపికలు అంటే దీపాలు. ఈ దీపాలన్నీ ఒక్కటిగా పెడితే ఆ కాంతికి బాగా విరజిమ్మినట్టు కనపడి అన్ని ఆలోచనలన్నీ ఒక్కచోట జరిగి మనకు కావలసినటువంటి తొందరలేని విరాజమానం, ఏ కునికిపాటు లేకుండా ప్రశాంతంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరాలి అనేటువంటి ఆలోచనతో తావరమైన సంపదలు, అవి తావరము అంటే స్థిరమైన సంపదలు, మళ్ళీ అవి కదిలిపోకూడదు. ఒకసారి వచ్చిన సంపద మనకే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో అది పోవడానికి లేదు. అలాంటి ఆలోచనతో ఎలా చేస్తున్నాడు? విరాజమానమవు అంటే బాగా ప్రకాశిస్తున్నటువంటి తావుల నీడలందు, ఇతను నడిచే దారుల నీడల్లో విరాజమానము అంటే బాగా ప్రకాశిస్తున్నటువంటి నీడలుగా ఉండాలి. అక్కడ మహితమ్మ జ్ఞానము, మహితము అంటే గొప్పదైనటువంటి తన ప్రయాణం నిరాటంకంగా సాగిపోవాలి. అంటే మొత్తం మీద చెప్పాలంటే అనుకున్న విషయాలన్నీ, కోరుకున్న విషయాలన్నీ తన వరకు తన బంధుమిత్ర సమేతంగా ఒక్కసారిగా అనుకున్నట్టు సాగిపోవాలి అన్నట్టు తాపత్రయంలో మనిషి బ్రతుకుతున్నాడు అని చెప్తున్నాను. ఈ పద్యం మీరు చదివి మీ భావాన్ని వ్యక్తీకరించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటా. నమస్తే.